ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ఆర్టీసీ డిపో వద్ద జేఏసీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు సమ్మెబాట పడ్డారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు ఎన్వీడి ప్రసాద్, రవి, ఆర్టీసీ యూనియన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాసరావు నాయకులు జిల్లాలో జరుగుతున్న మౌలిక సదుపాయాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. నా పేరు వై శ్రీనివాస్. నేను ఏలూరు డిపోలో కండక్టర్ పనిచేస్తున్నాను. నేను ఎంప్లాయీస్ కమిటీ మెంబర్ని. ఏలూరు డిపోలో కార్మికుల పట్ల అధికారుల దురుసు ప్రవర్తన నిరసనగా, అదేవిధంగా వెహికల్ కండిషన్ మెరుగుపరచాలని, సావుకి పెళ్లికి పబ్బానికి కూడా సెలవులు ఇవ్వలేదు, లీవ్ పొజిషన్ మెరుగుపరచాలని, అలాగే తాగడానికి నీళ్లు లేవు, డైనింగ్ హాల్ లేదు, మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, అదేవిధంగా చింతలపూడి, జంగారెడ్డిగూడెం దేవరం రూట్లో ప్రయాణం చేయట్లేదు, రూట్ సర్వే చేసి రన్నింగ్ టైం ఫిక్స్ చేయాలని, అక్రమంగా సస్పెండ్ చేసిన ఎంఎంరాజు డ్యూటీకి తీసుకోవాలని, అక్రమంగా డిపోస్మెంట్లు పెట్టిన ఎంఎస్ రావుని డ్యూటీ తీసుకోవాలని, అలాగే గ్యారేజీ కార్మికులకు ఇచ్చిన అక్రమ ఛార్జ్షీట్లు రద్దు చేయాలని, ఇలా ముఖ్యమైన సమస్యలతో పాటు ఇంకా చాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద డిపో మేనేజర్ గారికి జేఏసీగా మెమోరాండం ఇచ్చినప్పటికీ వారి నుంచి ఎటువంటి కదలికలు లేని కారణంగా మేము ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు 6వ రోజు. మేము 6 రోజులు బట్టి గేట్ మీటింగ్లను నిర్వహించుకుంటున్నాం. ఈరోజు నుంచి రిలే నిరాదీక్షలు మొదలుపెట్టాం. ఈరోజు రిలే నిరాదీక్షలో 7 కార్మికులు పాల్గొని ఉన్నారు. ఏలూరు డిపో కార్మికుల యొక్క సమస్యలన్నీ పూర్తిగా తీరే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.